హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మోగం ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో చింత చిగురు ఎగ్ కర్రీ. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చింత చిగురు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే చింత చిగురు ఎక్కువగా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఉండాలనుకుంటే ఈ విధంగా కొంచెం వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా చింత చిగురు ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 50% ఇక్కడ మనకు కుక్ అయిపోయింది కర్రీ అనేది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి కర్రీ అనేది బాగా ఉడికినట్లు కనిపిస్తుంది. ఈ విధంగా కర్రీ ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక ఎగ్ని హాఫ్గా కట్ చేసుకున్నట్లయితే మనకు టమాటా కర్రీలో ఉన్నటువంటి ఫ్లేవర్ మొత్తం మన ఎగ్స్కి కూడా పడుతుంది. అప్పుడు మనం ఎగ్స్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి టమాటా చింత చిగురు ఎగ్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.